విజయం అది ఏం దేని కొట్టిండు కూడా అర్థం కదండి. ఆర్టిస్ట్ అనవసరం కట్టి పెట్టారు, మొత్తం ఎందుకు పోవాల్సింది. బొంద వీళ్ళ శాబ్దం. పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తారు, కాకపోతే వీళ్ళ కర్మ, మోహన్ బాబు కర్మ. న్యూజిలాండ్ లో తీసారు, అంతకు మించి ఏం లేదు. అంటే ఎవరిని తప్పడం కోసం కాదు, విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది. క్యామియోస్ ఉన్నంతసేపు బాగుంది, కానీ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చపోవచ్చు. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు లాగ్గా ఉంటాయి, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ప్రభాస్ అన్నదే. ఏదో ఆయనకు తోచింది, ఆయనకు చేయాల్సింది అనేది చేసింది తప్ప ఆయన కోసమే సినిమా తీసుకున్నాడు. అంతకు మించి సినిమాలో అసలు ఆయన కన్నప్ప స్టోరీ చూపెట్టలేదు. ఓన్లీ రొమాన్స్, ఓన్లీ ఫైట్ సినిమా గంత, అంతకు మించి ఏం లేదు. అది కూడా సెకండ్ హాఫ్ లో ఏంటంటే ప్రభాస్ వచ్చి శివుడు అనే పేరు తీసుకురావడం కోసమే సినిమా. ఈయన శివయ్య అంటే ఆయనకు మూర్తి అది ఉంటుంది కాబట్టి ఆ ఒక్క సీన్ కోసమే ప్రభాస్ని తీసుకొచ్చి ఆ 20 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే జీరో అండి స్టోరీ. సెకండ్ హాఫ్లో అయితే కొంచెం ఓకే, మనం పెట్టిన మనకి వాచబుల్ సినిమా. అసలు కన్నప్ప స్టోరీ పెట్టినప్పుడు కన్నప్ప స్టోరీ తీయకుండా ఏదో రొమాన్స్ స్టోరీ పెడతాడు, అర్థం కాకుండా ఫస్ట్ 2 minutes సాంగ్ పెడతాడు. ఆ బీజిఎం సరిగ్గా ఉండదు, ఏదో బీజిఎం కొడతాడు, ఆ బీజిఎం కూడా ఎవరికి అర్థం కాదు. సో మనకు స్టోరీ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి, అది కూడా చేయడు. ఏదో వస్తాడు, హీరోని లవ్ చేస్తాడు, పోతాడు, సాంగ్స్ వేసుకుంటాడు, అంతకుమించి సినిమాలు ఏం లేదండి. సెకండ్ హాఫ్లో కూడా ఓన్లీ శివయ్య అనే పేరు కోసమే తప్ప ఏం లేదండి అంతగానం. లేదు ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలాసేపు ఉంది, ఒక 10 minutes 12 minutes ఉంటుంది సీక్వెన్స్, అంతే అదిరిపోయింది. ఆ ఆరా కానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ హీ డిడ్ ఎ గ్రేట్, సీరియస్లీ బాగుంది. రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, సూపర్ ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా ఆయన ఉన్న 15-20 minutes పెద్ద పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమాలు కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటుందండి ఇది. అంతే కొంచెం భక్తిపరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే కొంచెం స్లోగా అనిపించింది అంతే. అంటే ఎవరిని తప్పడం కోసం కాదు, విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది. లైక్ క్యామియో, మిగిలిన యాక్టర్స్ కూడా చిన్న చిన్న క్యామియోస్ చేస్తారు కదా, క్యామియోస్ ఉన్నంతసేపు బాగుంది, కానీ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించే కానీ అంత మించి ఓకే అన్న, అంతే. లేదా నేను జస్ట్ ప్రభాస్ కోసం వచ్చాను, ఇంకా చూసాను, అయిపోయింది, వెళ్తున్నాను. సో ఆ ఒక్క ½ an hour మాత్రం నిజంగా చాలా అనిపించింది. మిగిలిన దాంట్లో ఎక్కడ క్వాలిటీ అయితే కనపడలేదు. ఆయన షో ఆయన మొత్తం సినిమా మొత్తం ఆయన మొత్తం కాదు, ఆయన చాలా బాగా చేశారు. అండ్ అందరూ బాగా చేశారు. హైలైట్ పాయింట్స్ ఏమన్నా? అన్ని బాగున్నాయండి. యాక్చువల్లీ హైలైట్ పాయింట్స్ అని కాదు, అన్ని బాగున్నాయి. ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. పాత సినిమా ఏదైతే మన కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చపోవచ్చు. కొద్దిగా బెటర్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు, భక్తి సినిమాలు తీసినప్పుడు బేసిక్గా నేను ఏంటంటే సినిమాలను విమర్శించను, నాకు నచ్చదు సినిమాలను విమర్శించడం అంటే. కానీ ఇది ఒక హిందూ మతం గురించి అండ్ ఒక భక్తి సినిమా కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మన సినిమాలను, మన సంస్కృతిని కొద్దిగా కాపాడే మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టర్స్ని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. హీరోయిన్ మన డ్రెస్ కానీ లేదంటే పాటలు కానీ కొద్దిగా ఏదో నాకు డిస్టర్బెన్స్గా అనిపించింది, అనవసరమైనటువంటి అన్నీ అనిపించింది. చాలా బాగుంది, చాలా డైరెక్టర్ చాలా బాగా తీసాడు. ఈ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు కదా, చాలా తప్పు, చాలా బాగుంది. ఈ జనరేషన్ సరిపడట్టు తీసాడు. వీళ్ళ శాబ్దం. పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తారు, కాకపోతే వీళ్ళ కర్మ, మోహన్ బాబు కర్మ. ట్రోలింగ్ చేస్తానేది వాళ్ళ చేతులారా చేసుకున్నా, కానీ చాలా బాగా తీశారు. హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది. ఎందుకంటే ఆ కన్నప్పుడు చూసాం, ఇది చూద్దామని వచ్చా. మోహన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. నోటితో చేసుకుంటున్నారండి, సినిమా మాత్రం చాలా బాగా, చాలా బాగుంది, సూపర్. సినిమా బాగానే తీశారు, క్లైమాక్స్ బాగా చేశాడు విష్ణు. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ ట్రోలింగ్ వైజ్ వరకు లేదు, పర్లేదు, డీసెంట్ మూవీ, బాగుందండి.